సత్సంగం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత డబ్బు వెచ్చించినా ఔషధాల్లో అందుబాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ క్రింది విషయం చదివితే దొరుకుతాయి. బ్రహ్మ ముహూర్తంలో లేవటం ఒక ఔషధం, సూర్య నమస్కారాలు చేయటం ఒక ఔషధం, నిత్య అగ్నిహోత్రం చేయటం ఒక ఔషధం, ప్రాణాయామం చేయటం ఒక ఔషధం, ధ్యానం చేయటం ఒక ఔషధం, ఉదయం సాయంత్రం నడక నడవటం ఔషధం, ఉపవాసం చేయటం ఔషధం, కుటుంబంతో కలిసి భోజనం చేయటం ఒక ఔషధం, నవ్వు మరియు హాస్యం కూడా ఔషధమే, గాఢ నిద్ర కూడా ఔషధమే, అందరితో కలిసిమెలిసి మెలగటం ఔషధం, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవటం కూడా ఔషధమే, మనస్సులో సానుకూలత ఔషధం, ఆధ్యాత్మిక జీవనం కూడా ఔషధమే, అందరికీ మంచి జరగాలని కోరుకోవటం ఔషధం, ఇతరుల కొరకు ప్రార్థించటం ఔషధం, ఆలింగనం ఒక ఔషధం, పరోపకారం దివ్య ఔషధం, మనస్సుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం, ఆత్మీయులను తలుచుకోవటం ఒక ఔషధం, కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఔషధమే, ప్రేమ ఇతరులకు పంచటం ఔషధం, ఇక చాలు అని తృప్తి చెందటం ఔషధం. ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం. ప్రతి ఒక్క మంచి మనిషితో మనసు విప్పి మాట్లాడటం దివ్య ఔషధం. ఇవన్నీ ఏ మందుల దుకాణాల్లో దొరకవు. ఇవన్నీ మనకు మనమే సృష్టించుకోవాలి. అంటే కొద్దిపాటి సమయం కేటాయించి సాధన చేయాలి అంతే. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.